నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? సో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల పార్టీ అధ్యక్ష పదవి మరి హరీష్ రావుకి కట్టబెట్టబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో మార్పులు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ అధ్యక్ష అంటే ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఉందో దానికి హరీష్ రావు పేరు వినిపిస్తుంది. ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో ఇంకా ఆయన తీసేయాలి అని చెప్పేసి ఆ పార్టీ నేతలకు పోతున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి మార్చే అవకాశం ఉందంటారు? సో ఒకటేంటంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ మీద అసహనం ఉంది, చాలా మందికి ఉంది, అసంతృప్తి కూడా ఉంది. కానీ అది బయటికి చెప్పలేకపోయారు అనేది ఆ పార్టీలో తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది నాకు చెప్పినటువంటి మాట. అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకనంటే యారోగెన్సీ ఉంటుంది కేటీఆర్కి, కాబట్టి అతని వల్ల కాదు పార్టీని నడపడం అనేది అప్పట్లో వాళ్ళు చెప్పినటువంటి మాట. ఎందుకనంటే యాక్చువల్గా హరీష్ రావు బై బోర్న్ లీడర్ అతను. తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు. కేటీఆర్, కవిత వీళ్ళందరూ అమెరికాలో చదువుకొని తర్వాత చివరి దశకి ఉద్యమం వచ్చినప్పుడు ఇచ్చారు, అంతే తప్ప ఉద్యమంలో వాళ్ళేమీ పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు చివరి దశలో వచ్చారు. ఉద్యమానికి సంబంధించి వాళ్ళు చేసింది చాలా తక్కువ హరీష్ రావు తోటి పోల్చుకుంటే. ప్లస్ పబ్లిక్ యాక్సెప్టెన్సీ, లీడర్స్ యాక్సెప్టెన్సీ హరీష్ రావుకి ఎక్కువ ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఏం జరిగింది అని అంటే వారసుడిగా కేటీఆర్ని ప్రమోట్ చేయడానికి కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేసి హరీష్ రావుని సైడ్ పెట్టేసి కేటీఆర్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా అతనికి ఐటీ శాఖ ఇవ్వటం, పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశారు. సో దీంతో అతను ఒక హైలైట్ అయిపోయి అతనికి ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చు కదా, అమెరికాలో చదువుకున్నాడు కదా. సో ఆ ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటంతో పాటు జనరల్గా కొంచెం స్పీకర్గా ఆయనకి, జనరల్గా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడేటువంటి అది ఇస్తారు, అలవాటు చేస్తారు. సో కాబట్టి అవన్నీ అలవాటు అయిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి స్పీచ్కి కొంతమంది యూత్ అట్రాక్ట్ అయ్యారు, అది మాత్రం వాస్తవం. సో దాంతో ఇతనే కాబోయేటువంటి ముఖ్యమంత్రి, ఇతనే వారసుడు, కేసీఆర్ వారసుడు కేటీఆర్ అనేటువంటి దానికి ప్లాన్ చేశాడు కేసీఆర్. అది సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయిందంటే క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రులు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పోటీపడి కాబోయే సీఎం కేటీఆర్, కాబోయే సీఎం పోటీ కేటీఆర్, నెక్స్ట్ సంక్రాంతికి ఆయనేను, నెక్స్ట్ ఉగాదికి ఆయనేను, నెక్స్ట్ దీపావళి తర్వాత ఆయనేను, ఇలా చెప్పుకుంటూ వచ్చారు అప్పట్లో. అట్లా ఎలివేట్ చేశారు అతన్ని, కేటీఆర్ని. దాంతో హరీష్ రావు డౌన్ చేశారు, హరీష్ రావుని ఉద్దేశపూర్వకంగానే డౌన్ చేశారు. ఆ తర్వాత అసలు హరీష్ రావు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఆయన మీద లేపి ఈటల రాజేందర్ని ఆయన్ని ఒక సమయంలో టార్గెట్ చేశారు. ఇవన్నీ జరిగినాయి పార్టీలో అంతర్గతంగా. జరిగినటువంటి క్రమంలో కేటీఆర్ తప్ప వారసుడిగా ఇంకొకరు లేరు అనేది చెప్తూ ఉంటారు. ఇది పార్టీలో ఇంకా ఎలివేట్ అయిపోయాడు. ఇంకా కేటీఆర్ ఏను లీడరు, హరీష్ రావు నో మోర్ హరీష్ రావు రాజకీయంగా అని చెప్పి టాక్ అప్పట్లో వినిపించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక ఆ ఫలితాలు మొత్తం, అసలు 2023 ఎన్నికల్లో మొత్తం మానిటర్ చేసింది కేటీఆర్. కేసీఆర్ ప్రసంగాలు వెళ్ళినప్పటికి కూడా మొత్తం మానిటర్ చేసింది అతనే. అతని కారణంగానే ఓడిపోయారు అనేది ఆ పార్టీలో అప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగింది, లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల్లో ఆయనే లీడ్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలు యాక్చువల్గా లోక్సభ ఎన్నికలకి కేటీఆర్ను దూరంగా పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేశారు కేసీఆర్ అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. ఎందుకనంటే కేటీఆర్ ఒక ప్రపోజల్ పెట్టారు, బీజేపీలతోటి మనం పొత్తు పెట్టుకుందాం బీఆర్ఎస్ పార్టీదే అనేది. కేసీఆర్ దానికి తిరస్కరించారు అనేది. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అనేది. కేటీఆర్ ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్దాము అనే ప్రపోజల్ పెట్టారు, దానికి బీజేపీ వాళ్ళు కూడా తిరస్కరించారని చెప్పి కూడా వినిపించింది అప్పట్లో. సో అలా అక్కడి నుంచి డ్యామేజ్ అవుతూ వచ్చింది పార్టీ. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి, అధికారంలో రాకపోవడానికి కారణం కూడా కేటీఆర్ నోటి దురుస్తనము అనేది పార్టీలో బలంగా వినిపిస్తుంది ఇవాళకి కూడా. కారణం ఏంటంటే
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అతను చేసినటువంటి ట్వీట్ ఏంటి? బ్రో మంచి సినిమా చూపించావు బ్రో అని చెప్పి చేశాడు ఆయన. జగన్మోహన్ ఇది రెడ్డి చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసినటువంటి ఆ మొత్తం ఎపిసోడ్ ని మంచి సినిమా చూపించావు బ్రో, అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణమైంది. ఆ తర్వాత ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ని నిరసిస్తూ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటే దాన్ని మీ రాష్ట్రంలో చేసుకొని పోండి, ఇక్కడ కాదని చెప్పి అన్నాడు. ఈ రాష్ట్రంలో చేయడానికి లేదు, అక్కడ చేసుకొని పోండి, ఈడ చేయడానికి లేదని చెప్పి నిషేధం విధించాడు. తర్వాత ఇక్కడ మీటింగులు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మీటింగులు పెట్టుకుంటే మీటింగుల్ని నిషేధించాడు. ఒకవేళ మీటింగులు పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు ఇష్యూ మాట్లాడకూడదు అనే కండిషన్లు పెట్టారు. ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి. కాబట్టి ఆ రోజు నుంచి కేటీఆర్ వల్లే ఓడిపోయారు 2023 ఎన్నికల్లో. ఆయన నోటి దురుసు కారణంగా, ఆయన యారోగెన్సీ కారణంగా, ఆయన అహంకారం కారణంగా ఓడిపోయాం అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ పరిధిలోనే తగ్గినాయి ఓట్లు. ఎక్కడ పర్ఫార్మెన్స్ లేదు, ఒక మెదక్ తప్ప. థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. 16% ఓట్ బ్యాంక్ వచ్చేసింది. ఓట్ బ్యాంక్ 16% పడిపోయింది. గెలిచేటువంటి పార్టీ పర్సెంటేజ్ 16% పడిపోయిందంటే ఆ పార్టీ మనుగడే కష్టం. ఇలాంటి సిచ్యువేషన్ లో పార్టీ ప్రక్షాళన చేయాలి, పార్టీ మొత్తం సంస్థాగతంగా మార్పులు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో తీహార్ జైల్లో ఉంది కవిత, ఇంకొక వైపు ఏమో విద్యుత్తు ఒప్పందాలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మేడ మీద వేలాడుతున్నాయి కల్వకుంట్ల ఫ్యామిలీకి. కేటీఆర్కి ఏమో ఫార్ములా రేస్ వేలాడుతుంది. ఫామ్ హౌస్ ఒకటి ఉంది కేసు. ఇవన్నీ కేసులు ఉన్నటువంటి క్రమంలో హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెబితే బెటరు ఇప్పుడున్నటువంటి సంక్షోభంలో అనేటువంటి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకించి కేసీఆర్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. గౌరవాధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటూ గౌరవాధ్యక్షుడిగా అధ్యక్ష బాధ్యతల్ని హరీష్ రావుకి అప్పచెప్పాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కూడా కేటీఆర్ని తొలగించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు, ఆ మేరకు ప్రక్షాళన త్వరలో ఆ పార్టీలో ఉంటుంది అనేటువంటి ఒక టాక్ అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చాలా బలంగా వినిపిస్తుంది. హరీష్ రావుని అక్కడ ప్రతిపక్ష నేత కూడా చేసే అవకాశం ఉంది అసెంబ్లీలో. సో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఆయన్నే చేసేసి ఈ మొత్తం బాధ్యతలు ఆయనకి అప్పు చెప్పాలి అనేటువంటిది. అప్పుడు ఆయన అందరికీ యాక్సెప్టబుల్ లీడర్ కాబట్టి పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది అంతర్గతంగా. మరి అంతవరకు నిజం కేటీఆర్ దానికి ఒప్పుకుంటాడా? మధ్యలో మళ్ళీ సంతోష్ రావు ఉన్నాడు. సంతోష్ రావు మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. ఈ లోపల కేసులు ఏమో మెడబడి ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారా? ఇవన్నీ చూడాలి. లేదు ముందుగానే అరెస్ట్ అయ్యి ఎలాగో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాం కాబట్టి హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. వీటికి సమాధానం రావాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.